జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నంలో రాహు ఉన్నారు. మొండితనం అధికంగా ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. జూన్ 6వ తారీఖు నుంచి ఆయన కుజుడు సప్తమ స్థానానికి రాబోతున్నారు. మరియు లగ్నంలో రాహు ఉన్నారు. రాహు దృష్టి కుజుడి మీద పడబోతోంది. దీని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు జూన్ 14వ తారీఖు నుంచి గురువుతోనూ బుధుడితోనూ కలిసి ఉండబోతున్నారు. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవ్ మ్యారేజ్ అనేది కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 14వ తారీఖు తర్వాత నుంచి లవ్ ప్రపోజ్ చేయండి. మీ పార్ట్నర్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ మొదటి వారం వరకు కొంచెం జాగ్రత్తగా ఉన్న శత్రువులతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలం కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించండి శనివారం పూట. ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక, జాబ్ కోసం వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.